హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు ఎవరెవరికి ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు అనే విషయాలతో పాటు ఈ యొక్క ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు ఎప్పుడెప్పుడు ఏ విధంగా వస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, వీరంతా కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ యాప్ దేనికోసం చేశారు అంటే, ఉన్నతాధికారులు, అధికారులు ప్రతి ఇంటింటికి తిరిగి వారికి సంబంధించినటువంటి ఇండ్ల ఇన్ఫర్మేషన్, వారు ఇల్లు ఇవ్వడానికి అర్హులా కాదా అనే విషయాన్ని సర్వే చేసి ఈ యొక్క యాప్లో పొందుపరుస్తారట. పొందుపరిచినటువంటి డాటాని అనలైజ్ చేసి అందులో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము గృహాలు అందిస్తాము అని చెప్పేసి ఈ మీటింగ్లో భాగంగా తెలపడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, 6 నుంచి ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభం, అంటే డిసెంబర్ 6వ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. ఈ నెల 20 లోపు లబ్ధిదారుల జాబితా, ఈ నెల 20 వరకు లబ్ధిదారుల జాబితా అనేది ప్రిపేర్ చేసి మొదటి విడతలో నియోజకవర్గానికి 3500 ఇండ్లు, మొదటి విడత కింద సొంత స్థలం ఉన్నవారికి, రెండో విడతలో స్థలం లేని వారికి స్థలం ఇచ్చి రూపాయలు 5 లక్షల ఆర్థిక సాయం, మహిళల పేరుతో ఇండ్ల మంజూరు, మహిళలకి మాత్రమే ఇండ్లు మంజూరు చేసేటటువంటి అవకాశం ఉంది. 4 దశల్లో 5 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. ప్రత్యేక యాప్లో లబ్ధిదారుల వివరాలు, ఇప్పుడు మనం ఏదైతే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి యాప్ని లాంచ్ చేశారు అని చెప్పేసి చెప్తున్నామో, ఆ యాప్లోనే ఈ లబ్ధిదారుల యొక్క వివరాలని పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది. అయితే వీరిచ్చేటటువంటి 5 లక్షల సాయం ఏ విధంగా ఇస్తారట అంటే, ఫస్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాం కదా, స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 రూపాయలని ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కిటికీ లెవెల్ వరకు రాగానే, అంటే సజ్జా లెవెల్ అని చెప్పేసి అంటాం కదా, అక్కడి వరకు రాగానే 1,25,000 రూపాయలని కూడా ఇస్తారట. థర్డ్ విడత వచ్చేసి స్లాబ్ కంప్లీట్ కాగానే 1,75,000 రూపాయలని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడికి 4 లక్షలు కంప్లీట్ అయ్యాయి. ఇక పూర్తి ఇంటి నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మరొక 1,00,000 రూపాయలని ఇస్తాము అని చెప్పేసి 4 విడతల్లో 5 లక్షల రూపాయలని ఇస్తాము అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ ఇండ్ల సెలక్షన్లో పారదర్శకంగా నమోదు చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను అందిస్తామని, ఏ ఒక్క అధికారికి కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తదితర శాఖ మంత్రి తెలపడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదలలో బహుపేదలని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము అని చెప్పేసి అయితే వారు చెప్పడం జరిగింది. మొదటి విడతగా సొంత స్థలం ఉన్నవారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ విడతలో స్థలం లేని వారికి కూడా స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వారైతే చెప్పడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రక్రియ, 4 సంవత్సరాలు కొనసాగుతుందని, ఇప్పుడే స్టార్ట్ అయ్యి అంతమయ్యేటటువంటి ప్రక్రియ కాదు అని, నిరంతరంగా కొనసాగేటటువంటి ప్రక్రియ కాబట్టి ప్రతి అర్హునికి ఇందిరమ్మ ఇల్లు అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అనేది ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు సూచించినటువంటి ఇంటి నమూనా ప్రకారం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవాలి అని చెప్పేసి వారు సూచించడం జరిగింది. ఎవరైనా ఆర్థిక స్తోమత బాగున్నట్టయితే మేము ఇంకా పెద్దగా కట్టుకుంటాం, ఎక్కువ విస్తీర్ణంలో కట్టుకుంటామంటే కట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా వారు క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఎంత పెద్దగా కట్టుకున్నప్పటికీ కూడా వారు ఇచ్చేటటువంటి 5 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆర్థిక స్తోమతను బట్టి మీరు డబ్బులు కలిపి కట్టుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.